హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఈరోజు మనం మా నెల్లూరు స్పెషల్ చేపల పులుసు చూద్దాము ఎలా చేసుకోవాలో. టమోటాలు 4, పచ్చిమిర్చి 2, వెల్లుల్లి రెబ్బలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఎర్రగడ్డలు 2, కారం తగినంత, ఉప్పు సరిపడా, పసుపు తగినంత, చింతపండు అండి. కేజీ చేపలకు 1/4 కేజీ చింతపండు సరిపోతుంది కరెక్ట్గా. ముందుగా నానబెట్టుకొని మనం పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు మనం మెంతుల పొడిలోకి కావాల్సినవి చూద్దాము. మెంతులు 2 స్పూన్లు అండి, 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ ఆవాలు. చేపలండి కేజీ తీసుకున్నాను. బొచ్చ అనే చేప తీసుకున్నాను కేజీ. చేప ముక్కలు ముందుగా మనం వెడల్పాటి చేపల కూర దబరలో వేసుకుందాము. వెడల్పైన దబరలు అయితే బాగుంటుందండి, ముక్క విరిగిపోకుండా. ఉప్పు తగినంత, పసుపు 1/2 టీ స్పూన్, కారం 2 స్పూన్స్ అండి, బాగా ముక్కలకి ఉప్పు కారం పసుపు బాగా పట్టిద్దాము. బాగా పట్టించి పక్కన పెట్టుకుందాము. మామిడికాయ అండి 1, ఖచ్చితంగా మామిడికాయ చేపల పులుసులోకి ఉండాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండుని బాగా కలిపి గుజ్జు మొత్తం తీసుకొని పోసుకోవాలి. రసము 1కి 2-3 సార్లు నీళ్లు పోసుకొని రసం తీసుకోవాలండి. బాగా రసం మొత్తం తీసి పోసుకోవాలి. పోసుకున్న తర్వాత నీళ్లు పోయాలండి సరిపడా, ముక్కలు మునిగేంత వరకు. ఒకసారి బాగా కలుపుదాము. చూడండి, ముక్కలు మునిగేంత వరకు నేను నీళ్లు పోసాను. బాగా కలిపి ఇప్పుడు మనం ఎర్రగడ్డలు అవి కట్ చేసుకుందాము. ఎర్రగడ్డలు 2, టమోటాలు నేను రెండు టమోటాలని కట్ చేస్తానండి. కొరవ 2 టమోటాలని పులుసులో చేత్తో నలిపేస్తాను. మీరు కూడా అలాగే చేయండి. ఎర్రగడ్డలండి, నేను 1 ఎర్రగడ్డ పులుసులో వేసుకుంటున్నాను. అలాగే 2 టమోటాలని చేత్తో నలిపి పులుసులో వేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా 1 పచ్చిమిర్చి వేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని మెంతుల పొడికి కావాల్సిన మెంతులు 2 స్పూన్లు, ఆవాలు 1/2 టీ స్పూన్, ధనియాలు 1/2 టీ స్పూన్ బాగా వేయించుకుందాము. దోరగా వేయించుకున్న తర్వాత ఇవి మిక్సీకి వేసుకోవాలి. పట్టించుకొని పొడి చేసి పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు మనం బాండలు పెట్టి పోపు పెట్టుకుందాము. నూనె 100 గ్రాములు, ఆవాలు 1/2 టీ స్పూన్, ధనియాలు 1/2 టీ స్పూన్, ఇందాక కట్ చేసుకున్నాయండి కదండి ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు, టమోటాలు బాగా ఫ్రై చేసుకుందాము. బాగా వేయించుకొని అలాగే వెల్లుల్లి రెబ్బలు 3 వేసుకుందాము. బాగా కలిపి ఈ పోపుని చేపల కూర పులుసులో వేసేస్తున్నాను. వేసి ఒకసారి బాగా కలిపి ఉప్పు కారం సరిపోయేలేదో చూసుకోవాలి. మూత పెట్టుకుందాము. 15 నిమిషాల తర్వాత చూద్దామండి. బాగా తెల్లుతుంది కూర. మళ్ళీ మూత పెట్టుకుందాము. ఇంకొక 15 నిమిషాల తర్వాత చూద్దాము. ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలు వేసుకుందాము. కట్ చేసి పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. అలాగే కరివేపాకు కొద్దిగా వేస్తున్నాను. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చి ఈలోపు మనం రెడీ చేసుకున్న మెంతుల పొడిని వేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఆల్మోస్ట్ ఉడికిపోవచ్చింది. ఇప్పుడు మనం మెంతుల పొడి 1 స్పూను అండ్ 1/2 స్పూను, 1.5 స్పూను మనం మెంతుల పొడి వేసుకోవాలి. వేసి లైట్గా అటు కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాము. రెడీ అయిపోయిందండి మన నెల్లూరు చేపల కూర.